కోడల్ని కూతురిని తిట్టినట్టు చనువుగా ఒసే వద్దులే అనమాను. ఆ రోజు రాత్రిగా మొగుడిని రోడ్డుకేసి చేపన పామినట్టు పామేరు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఒక మగాడి బాధ సాటి మగాడే కదా భయ్యా అర్థం చేసుకునేది. 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక్కడేనట్లా. కానీ ఫస్ట్ నా బాధ పంచుకుందామని కదా కూర్చుంది. భయ్యా నీ బాధ వినటానికి నేను రెడీ అయినప్పుడు నా బాధ పంచుకోవడానికి కూడా నువ్వు రెడీ అవ్వాలి కదా. ఏంటి లాజికే కదా. నేనంతే, ఒక్కటి పడిన తర్వాత మొత్తం లాజిక్లే. ఇంతకేం జరిగింది? స్ట్రేంజర్స్తో సొంత విషయాలు డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు. స్ట్రేంజరా? నా పేరు చెప్పా, నా ఊరు చెప్పా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పా. ఇవన్నీ చెప్పలేదు కదా. నేను అప్పుడప్పుడు క్యాంపుల పేరు మీద ఇక్కడికి వచ్చి బిందాస్గా ఎంజాయ్ చేస్తుంటా. చూసావా నా మనసులో ఇలా ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీతో పనిచేసుకున్నాను. ఇంకా స్ట్రేంజర్ అంటావేంటి భయ్యా? ఇప్పుడేంటి నువ్వు నా బాధ పంచుకుంటావా, నేను వెళ్ళి ఏ ఫ్యాన్ తో పంచుకోమంటావా? వద్దు, కొంచెం ఏదైనా తింటూ మాట్లాడదామా? పొద్దు నుంచి కాఫీ తప్ప ఏం తాగలేదు. వెయిట్, తిను. ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? సుబ్బు, సుబ్బు ఫోన్, సుబ్బు ఫోన్, సుబ్బు, సుబ్బు నేను నిద్రపోతున్నాను కదా సుబ్బు. సుబ్బు కాల్ పిక్ చేయి. సుబ్బు, సుబ్బు, సుబ్బు. చెప్పరా. ఏం చేస్తున్నావు? చిన్న హెల్ప్. మా కజిన్ ఒక అమ్మాయి హైదరాబాద్ వచ్చింది. వస్తే కరెక్ట్ టైంకి నేను గోవాలో ఉన్నాను. అయితే ఈ రోజుకి మీ ఇంట్లో అకామిడేషన్ ఇస్తావా? సుబ్బుకి ఏం ప్రాబ్లం లేకపోతే. సర్లే రమ్మను, నాకు ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. ఒకదాని ఏంటి? సుబ్బు ఎక్కడికి వెళ్ళాడు? అదో పెద్ద చందమా కదలే గాని ఎప్పుడు వస్తుంది? ఆల్రెడీ హైదరాబాద్ లో కాల్ చేసింది. నేను తను వస్తున్న విషయమే మర్చిపోయాను. ప్లీజ్ ప్లీజ్ డోంట్ మైండ్. సరే రమ్మను. థ్యాంక్స్ లాట్ రే. ఒకసారి నీ లొకేషన్ షేర్ చేయవా? నేను తనకు సెండ్ చేస్తాను. తన పేరు మిలి. ఇట్స్ ఓకే కదా? నో ప్రాబ్లం కదా? సరే బాయ్. అంతా బాగానే చేసావు కానీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? నా 6 year మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, మా చెల్లేదో నీతో సరదాగా సరసం ఆడదాం అనుకుని ఉంటుంది. నువ్వే పిచ్చోళ్ళ పెట్టట్టుకుని బయటకు వచ్చేసావు. వస్తున్నా. అరే వస్తున్నా అన్నా కదా. హాయ్ హాయ్ హాయ్, మిలీ హియర్. కొంచెం అర్జెంట్గా మీ వైఫై పాస్వర్డ్ ఇస్తారా ప్లీజ్? డు నాట్ షేర్. అబ్బా ప్లీజ్, ఒక 30 minutes కోసమే. పాస్వర్డ్ డు నాట్ షేర్. ఓ ఇంట్రెస్టింగ్. హే కనెక్ట్ అయింది. హే ఎవ్రీవన్, as I promised you and I'm on live and this is my new friend. What's your name? గీత. అరే టైం అయిపోతుంది, ప్లీజ్ ఇట్స్ లైవ్. గీత. Sorry, it was a connectivity issue. Yeah, she is my best friend Geeta. We are very close and thickest of friends. Hey Geeta, say hi to everyone. హాయ్. She is such a calm girl, so down to earth, you know. యారే తనంటే నాకు చాలా ఇష్టం. Oh, is it? Ago Geeta, they say you're very beautiful. Who's this? Yeah, Vikram. Yeah, Vikram says you're very beautiful and he wants to convey his hello to you. Convey it, Vikram. Hello, hello, hello. Hi everyone. Ago Geeta, everyone is asking about you only. Messages are very fast. Yeah, కొంచెం మెల్లిగా మెసేజ్ చేయండి. I'm not able to read all them. Okay, fine everyone. Thanks a lot for your love and care. I reached here safely. Chalo, it's time to move on to Facebook Live. If you want to catch me again, catch me on Facebook @millimilli. Bye bye. సూపర్గా ఎక్కడున్నావు? ఎక్కడికిరా? అక్క సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. పొద్దునే నిన్ను నిద్ర లేపి చేతిలో టీ కప్ పెట్టి నాకు ఇప్పుడు ఈ లైఫ్ నచ్చట్లేదు, బోర్ కొడుతుంది, నాకు ఫ్రీడమ్ కావాలి అని అడిగిందా? అడిగింది కానీ టీ ఇవ్వలేదు, కాఫీ ఇచ్చింది. అండ్ ఫ్రీడమ్ అడగలేదు, స్పేస్ అడిగింది. నువ్వు ఇప్పటిదాకా అమ్మాయికుడివే అనుకున్నా, ఎర్రి. వద్దులే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పటికే చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యాను, ఇక నా వల్ల కాదు. అలా వెళ్ళిపోతావేంటి? కూర్చో. ఫస్ట్ ఆన్ ఫోన్ చేయనివ్వండి, తర్వాత ఆలోచిస్తాను. మీరు మరీ ఇంత బతిలాడాల్సిన అవసరం లేదు. బతిలాడుతున్నానా? నేనా? సరే నీ ఫోన్ ఒకసారి చిన్న కాల్ చేసుకుని కొంచెం పర్సనల్. మొహం మరీ అలా పెట్టుకు ఇచ్చేస్తానులే. హలో
ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసిన వెదడదడా. హే గీత, డబ్ స్మాష్, వానా జాయిన్ మీ? నో థ్యాంక్స్. ఏంట్రా నాకు ఈ హింస? నేనేం చేద్దాం అనుకుని ఏం చేశాను, నువ్వేమనుకుని అలా వెళ్ళిపోయావు. అండ్ నువ్వు లేని టైంలో ఈ బంపర్ ఆఫర్స్ ఏంటి? అది ఏం మాట్లాడుతుందో ఎందుకు మాట్లాడుతుందో అస్సలు అర్థం కావట్లేదు. నాకు పిచ్చెక్కిపోతుంది.